హాయ్ చెప్పండి. రీసెంట్గా హైడ్రా గురించి న్యూస్ వింటున్నారా అన్న? వింటున్నాం కదా అన్న. ఎలా అనిపిస్తుంది అన్న హైడ్రా గురించి? పాజిటివ్ అనుకుంటున్నారా, నెగిటివ్ అనుకుంటున్నారా? ఇది నెగిటివ్ అన్న. పాజిటివ్ అయితే అందరు సేఫ్ ఉంటుండే. గరీబోడు సేఫ్ లేడన్న. అలా గరీబోడు రోడ్డు పైన ఉన్నాడు. గరీబోనికి సుఖం లేదు. వాడు ఏదో రూపాయి జమ చేసుకొని ఒక ఇల్లు కట్టుకుంటాడు. అది ఉన్నదానికి మీరు ఇట్లా రోడ్డు పైన చేస్తే వాడు ఎక్కడ పోవాలన్న? వాడు అమ్మినోడు సేఫ్ ఉన్నాడు. వాడు తీసుకుపోయి అమ్మినోడు వాడు రాత్రి క్లోజ్ చేసిండు. రాత్రే ఇల్లు కట్టి వీళ్ళకి డబుల్ బెడ్రూమ్, సింగిల్ బెడ్రూమ్ ఎవరికైనా 10 రూపాయలు తక్కువ వస్తున్నట్టే ఎవడైనా కొంటాడు. అట్లానే అయింది అది. రీసెంట్గా చూసుకుంటే మూసీ నది రివర్ పక్కన కూడా మార్కేశారు, ఇవే కూల్చివేల ఇల్లులన్నీ. అంటే ప్రజలకి ప్రాణహాని ఉందనే కదన్నా అక్కడ? ప్రజలకి ప్రాణం ఉందని ఇది మీ మాట కరెక్ట్ సార్. మీరు ప్రజలకి చూపించాలి కదా. ఇది ప్రజలకు వాళ్ళు ముందు ఏం చేయాలి? పెద్దోళ్ళు ఎవరు చేసినారు అది దాని మీద యాక్షన్ తీసుకోవాలి. పెద్దోళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. ఇది తీసుకొని ల్యాండ్ ఎవరు అమ్మినారు, ఇది ఎవరు సంతకం పెట్టినారు, దాని గురించి యాక్షన్ తీసుకొని తర్వాత వాళ్ళకి నోటీస్ ఇచ్చి వాళ్ళకి ఖాళీ చెప్పారు. సడన్లీ ఖాళీ చెప్పానంటే ఎక్కడ పోవాలి సార్? గరీబోడు ఎక్కడ పోవాలి? రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో తప్పుదం జరిగిందంటారు. బరాబర్ జరిగింది సార్. చూసుకోండి మీరే. 8 months అవుతుంది. ఎక్కడుంది? మన అదే కేసీఆర్ సార్ ఉంటే కనీసం అంటే ఒక లెటర్ కూడా ఇవ్వకుండా డైరెక్ట్గా ఇంటికి నోటీసులు కూడా ఇవ్వకుండా ఇంటిని కూల్చేస్తున్నారని. 2 hours ముందు ఇస్తే ఎక్కడ పోతాడు? 2 hours ముందు ఇప్పుడు మీకు వెళ్ళిపోమంటే మీరు 7 దాకా వెళ్తారు. మీరు సామాన్ ఖాళీ చేసుకొని వెళ్ళొచ్చా? వెళ్ళలేరు. ఇది అంతే. మీరు ప్రజలు ఏం కోరుకుంటున్నారంట? ప్రజలుగా మంచిగా చేయాలా సార్? అంటే హైడ్రా వల్ల వర్షాలు పడేటప్పుడు అది అవును సార్, ఆ మాట నిజం. నేను కూడా అంటున్నా అది చేస్తున్నది మంచిదే. కానీ గరీబోనికి ఇది అవుతున్నా సార్. అది గరీబోనికి ఎట్లా చేయాలి మీరు అంటే నోటీస్ అని ఇవ్వాలి. ఒక month 2 months టైం అని ఇవ్వాలి. వాడు ఎక్కడైనా సెట్ అవుతాడు. వాడు డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయి మా కేసీఆర్ సార్ ఇచ్చినాయి. అది అక్కడైనా షిఫ్ట్ చేసి మీరు ఎక్కడైనా ఒక తొవ్వ చూపించండి. తొవ్వ చూపించి మీరు తీసుకుపోండి. మీరు తొవ్వ చూపించాలని తీసుకుపోయి గుంతలేస్తే వాడు ఎక్కడ పోవాలి? గరీబ్ రేవంత్ రెడ్డి గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు? రేవంత్ రెడ్డికి ఏం చెప్పలేదు లేదు. అది ఇచ్చిన పర్మిషన్ ఇవ్వడు, అది ముందు కట్టించింది ఇవ్వడు. ఆడు బిల్డర్ సేఫ్ ఉన్నాడు, ఆడు అమ్మిన లీడర్ సేఫ్ ఉన్నాడు, అందరు సేఫ్ ఉన్నారు. ఈ గరీబోన్ మీద ఎందుకు వస్తుంది? అది ఇచ్చి సంతకం పెట్టినోని మీద యాక్షన్ తీసుకోండి. అది అమ్మినోని మీద యాక్షన్ తీసుకోండి. తర్వాత గరీబోన్ మీద ఇవ్వండి. మీరు గరీబోడు ఎవడన్నా ఒక తక్కువ ఇస్తారంటే ఎవడన్నా తీసుకుపోయి అమ్మేస్తాడు. ఇప్పుడు నీకు తక్కువలో ఇస్తా అంటే నువ్వు అమ్మ తీసుకుంటావు, బరాబర్ తీసుకుంటావు. వాళ్ళు అంతే గరీబోళ్ళు తక్కువలో ఇచ్చినారని తీసుకున్నారు అని వాళ్ళకు తెలియదు కదా. ఇట్లా మోసపోతామని ఇట్లా మోసం చేస్తున్నారు, లీడర్లే మోసం చేస్తున్నారని తెలియదు వాళ్ళకి. రాత్రి ముంచిన వాళ్ళకి రాత్రి ఎవడమ్మిడు ఎట్లా వచ్చినాయి అది మీద కార్వాయి చేయాలి. ఇంట్లో వస్తువులు కూడా తీసుకోవడానికి టైం ఇవ్వకుండా కూల్చేస్తున్నారని. అది టైం అని నేనేమంటున్నా సార్, 1 month అన్నా 2 months అన్నా టైం ఇవ్వాలి. ఒక్కసారి టైం ఇవ్వకొచ్చినారు. తీసుకుపోయి జేసీబీ పెట్టేసి వాడు ఎక్కడ పోవాలి? గరీబోడు వాంది ఒక ఇల్లు ఉంటుంది, ఒక ఇది ఉంటుంది. మనకి మనసుకి ఇట్లా ఇక్కడ తలుగుతుంది సార్, ఇక్కడ తలుగుతుంది మన మనసు. గరీబోని కొట్టకూడదు, అమ్మినోని కొట్టండి. రీసెంట్గా ఒక వీడియో కూడా చేసిన 60 లక్షలు అప్పు చేసి ఇల్లు కట్టించుకుంటే గృహప్రవేశం అవ్వగానే కొట్టేశారని. అరే సార్, నేను అట్లా వ్యవసాయం చేసి బతికేటోడు వచ్చి హైదరాబాద్లో వాటి కొనుక్కు పిల్ల చదువుతుందని వాడు ఊర్లో భూమి అమ్మి వాడు తీసుకొచ్చి ఒక ఇల్లు తీసుకున్నాడు. ఇక్కడ వాళ్ళకు ఆ సారా ఉంటుందని ఆ ఇల్లు పోయింది, ఆ భూమి పోయింది. వాడు ఎక్కడ వాడు రైతుడు, వాడు పిల్లలు స్కూల్లో చదువుతున్నారు. అక్కడ రూపాయి కూడా గవర్నమెంట్ నుంచి రావట్లేదు, రూపాయి రావట్లేదు. మీరే చూస్తున్నారు కదా ఏమొస్తున్నారు, ఏం లేదు. మరి కేసీఆర్ గారికి మన రేవంత్ రెడ్డి గారికి ఒక డిఫరెన్స్ అంటే ఏం చెప్తారన్న? కేసీఆర్ ఇస్ బాస్, తెలంగాణ బాస్. ఆయన గురించి ఇక చెప్పాలంటే ఇక రాసుకోవాలి. ఇక పెద్ద జనంకుళ్ళి ఆయన బరాబరి చేయలేరు, ఎవరు చేయలేరు. ఓకే, థ్యాంక్ యూ.